2000-2005 సంవత్సరాల మధ్య టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగిన సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ ఆ తర్వాత మారిపోయిన పరిస్థితుల్లో తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయాడు. దర్శకుడు తేజ ఒకసారి ఆర్పి గురించి మాట్లాడుతూ అతడు నటుడిగా దర్శకుడిగా మారకుండా ఉండి ఉంటే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆర్పి అగ్రస్థానంలో ఉండేవాడు అని కామెంట్స్ చేశాడు. అంటే ఆర్పి స్థాయి ఏమిటో మనకు అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం బ్రోకర్ అనే సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా ఆ సినిమాలో బ్రోకర్గా కనిపించి మెప్పించిన ఆర్పి మళ్ళీ చాలా టైం గ్యాప్ తీసుకుని లేటెస్ట్ గా మనలో ఒకడు అనే సినిమాను తాను స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు ఆర్పి. ఛానల్స్ మధ్య పెరిగిపోయిన పోటీని హైలైట్ చేస్తూ ఒక జర్నలిస్టు పాత్రలో ఆర్పి ఈ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆర్పి పట్నాయక్ తన కెరియర్ తొలి రోజులను గుర్తు చేసుకుంటూ ఆ రోజులలో తనతో ఒకే రూమ్ లో కలిసి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కమీడియన్ హీరో సునీల్లపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ తాను రూమ్మేట్స్ గా ఉన్న సమయంలో త్రివిక్రమ్ పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అసిస్టెంట్ రచయితగా త్రివిక్రమ్ పోసాని దగ్గర పనిచేయడమే కాకుండా డబ్బు సరిపోకపోవడంతో సాయంత్రం పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్తూ చాలా కష్టపడేవాడినని త్రివిక్రమ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆర్పి పట్నాయక్. అయితే ఇదే సమయంలో తమ రూమ్ లో ఉన్న సునీల్ మాత్రం మహాబద్ధకస్తుడని చెప్పి షాక్ ఇచ్చాడు. ఏదో విధంగా ఏదో డైరెక్టర్ అవకాశం ఇస్తాడులే అన్న విధంగా సునీల్ ఉండేవాడని, ఇప్పుడు మాత్రం సునీల్ తెగ కష్టపడుతున్నాడు అంటూ సెటైర్లు వేశాడు ఆర్పి. అయితే అప్పట్లో సునీల్ మాట్లాడుతుంటే ఆ టైమింగ్, వెటకారం బహుశా భీమవరం బ్లడ్ లోనే ఉందేమో అని అప్పట్లో తనకు అనిపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే సునీల్ ను ఒక్కసారి సినిమాలో పెట్టుకున్న వారు మాత్రం తిరిగి అతడితోనే చేయాలి అని అనుకుంటారని, దీనికి కారణం సునీల్ లోని టైమింగ్ అలాంటిది అంటూ మరో ఆసక్తికర కామెంట్ చేశాడు ఆర్పి. అయితే తాను మాత్రం తన ఇంటి నుండి డబ్బు తెప్పించుకుని పని ఉంటే పని చేయడం, లేదంటే ఖాళీగా ఉండేవాడినని అంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు ఆర్పి. సంగీత దర్శకుడుగా రాణించాల్సిన ఆర్పి పట్నాయక్ రాణించకపోవడానికి అనేక కారణాలున్నాయి అని అంటారు. అయితే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అవకాశాలు రాని నేపథ్యంలో త్వరలో విడుదల కాబోతున్న మనలో ఒకడు ఆర్పీకి ఏమైనా కెరియర్ ట్రైనింగ్ ఇస్తుందేమో చూడాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లా మాట్లాడుతున్నావు. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?